ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి మన ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా చాలా తొందరలో స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. స్టార్ట్ అయ్యే ముందు నేను చెప్పే ఈ వివరాలు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, అన్ని వివరాలు కరెక్ట్గా ఉన్నాయి లేవా అనేది. ఎందుకంటే మన ఏపీ స్టేట్లో ముందుగా స్టార్ట్ అయిన కౌన్సిలింగ్ ఏపీ ఈసెట్. దీంట్లో డాక్యుమెంట్లో ఉండే ఒక పాయింట్ అయితే ప్రతి కౌన్సిలింగ్లో సిమిలర్గా అయితే ఉంటుందన్నమాట. అది మీకు ఒకసారి చూపిస్తాను. మీ దగ్గర ఉన్నది చూపించింది సేమా కాదా ఆ వివరాలు మొత్తం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్ అని నా అభిప్రాయం. సో ఇది ఒక చిన్న వీడియో మాత్రమే, కాకపోతే మీకు కూడా కౌన్సిలింగ్ పరంగా హెల్ప్ అవుతుందని చెప్పి చేయడం అయితే జరుగుతుంది. మెయిన్గా మీకైతే చూపిస్తాను. దీంట్లో వీళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్ ది పేరెంట్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ మనకి జనవరి 1, 2023 ఇదైతే అయి ఉండాలన్నమాట. సో దీంట్లో ఏమని చెప్తున్నారంటే, ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా జనవరి 1, 2023 లేదా ఆ తర్వాత జారీ చేయబడినది అయితే అయి ఉండాలి అని చెప్తున్నారు. మీ దగ్గర 2021 ఉన్న 2022 ఉన్న పని అయితే చేయదు. మనకి జనవరి నెలలో 1 జనవరి 1 మనకి 2023 ఆ డేట్ లేదంటే ఆ తర్వాత జారీ చేసింది అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అయి ఉండాలి అని చెప్తున్నారు. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. మనకి పేరెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయి ఉండాలి. అండ్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఉంటారో ఓసీ వాళ్ళు కూడా లేటెస్ట్ అయితే అయి ఉండాలి. అంటే ఈ సంవత్సరానికి సంబంధించి 2026, 2027 అయి ఉండాలి. చాలామంది దగ్గర 2025 ఇలా అయితే ఉన్నాయి, అవి ఏం పనిచేయవు. మనకి లేటెస్ట్ ఓసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఇక్కడ క్లియర్గా చెప్పారు, వ్యాలిడ్ ఫర్ ఇయర్ 2026-27 అని చెప్పి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనకి జనవరి 1వ తేదీన 2023 దానికి సంబంధించి దాని తర్వాత అయితే అయి ఉండాలి అని చెప్పారు. ఈ రెండు క్రాస్ చెక్ చేసుకోండి. మీ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసి ఎంత వరకు మనకి అది వర్క్ చేస్తుంది అని అయితే ఒకసారి చూసుకోండి. దానిపైన అయితే క్లియర్ కట్గా అయితే ఉంటుంది అన్నమాట. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్లో పేర్లు అన్నీ లెటర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అవన్నీ చూసుకోండి. అర్థమవుతుంది కదా? కంగారు పడకండి. నేను చెప్పిన ఈ సింపుల్ పాయింట్స్ ఏంటి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పుడు వరకు వ్యాలిడ్ అయి ఉంటుంది, మనకి నేను చెప్పిన డేట్ అంటే 4 years వరకు, అంటే జనవరి 1, 2023 దాని తర్వాత అయితే అయి ఉండాలి, దాని ముందుదైతే పని అయితే అవ్వదు. ఈ లేటెస్ట్ డాక్యుమెంట్ దాంట్లో ఈసెట్ వాళ్ళు కూడా ఈ రూల్ చెప్పారు, మీకు కూడా సేమ్ రూల్ అయితే ఉంటుంది, అందుకు చెప్తున్నాను. అండ్ దీంట్లో ఏం చెప్తున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకి గరిష్టంగా 29 సంవత్సరాలు, ఓసీ విద్యార్థులకి గరిష్టంగా 20 సంవత్సరాలు. మీకు ఆ పాయింట్ అయితే తీసేయండి, ఎందుకంటే మీరు అందరూ బిల్ అయితే ఉంటారన్నమాట. మెయిన్గా మీరు చూసుకోవాల్సింది, ఎవరైతే ఓసీ విద్యార్థులు ఉన్నారో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఈ సంవత్సరం అయి ఉండాలి. ఇన్కమ్ అయితే జనవరి 1, 2023 దాని తర్వాత అయి ఉండాలి. స్పెల్లింగ్స్ అన్ని కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. సో అన్ని కూడా కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. మెయిన్ ఇదే సింపుల్ పాయింట్ అన్నమాట. చాలా మంది కంగారు పడిపోతారు, భయపడిపోతారు అన్నమాట. ఎందుకంటే ప్రతి సంవత్సరం సంబంధించి నేను లాస్ట్ ఇయర్ బోర్డు మీద కూడా 1 month ముందు వీడియో చేశాను. లాస్ట్ ఇయర్ది ఇలా లెక్కేస్తున్నారు, మొత్తం ఎల్ఐసిస్ చెప్తే ఇది ఈ డేట్ అని చెప్పారు. అందుకే మీకు ఒకసారి చెప్తాను. ఈ సైడ్ వాళ్ళు కూడా ఈ పాయింట్ అయితే చెప్పడం జరిగింది. ఫర్దర్ మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన వెంటనే నేనైతే వెంటనే వీడియో అయితే చేయడం జరుగుతుంది. అంటే ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ మీకైతే క్లియర్ కట్గా అయితే చెప్తాను. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది బైపీసీ విద్యార్థులు ఉన్నారో, మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే, మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్, అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి, వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.
మెయిన్గా మీకు వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి నేను చెప్పిన ఈ సింపుల్ పాయింట్స్ అయితే వెరిఫై అయితే చేసుకోండి అన్నమాట. అర్థమవుతుంది కదా. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో.